ఎందుకు రమ్మన్నా? ఏమైంది? పోయిన వారం చర్చికెళ్ళాను. పాస్టర్ గారు ధనవంతరాలు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అన్నారు. ధనం నమ్ముకుంటే పాడైపోతావు అన్నారు. అంత మాట అన్నారు పద్మ? అవును శాంతి, నేనే కదా చర్చిలో మరి ధనవంతరాల్ని. పెద్ద ధనవంతరాలు ఇవిడే ఉందిరమ్మా. ఏంటన్నా శాంతి? ఏం లేదు పద్మ. అది కాదు శాంతి, నేనే కదా చర్చిలో ధనవంతరాల్ని. ఓ పెద్ద ధనవంతరాలు చర్చలు ఇవిడే ఉంది ఇంకా. ఏమన్నా శాంతి? అలాగన్నారా? అవును శాంతి, అందుకే అప్పటి నుంచి నాకు చర్చి మానేద్దాం అనుకుంటున్నాను. ఏ పద్మ, నువ్వు చర్చ మానేస్తే నేను ఎవరితో చాడీలు చెప్పుకోను. నీ నగలు చూస్తున్నాను, నీ పట్టు చీరలు ఎంత బాగా కట్టుకుంటావు. నేను చర్చ మానేద్దాను, నేను రాను పద్మ. సర్లే చర్చి మానేద్దాం కానీ అక్కడ సుగుణకి ఇంట్లో ప్రార్థన జరుగుతుందంట, వెళ్ళి చూద్దాం. వెళ్దాం పద్మన్నాడు. సుగుణక్క, 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 రైతడక్క, ఏమక్క ఇంట్లో ప్రార్థన అని చెప్పావు, ఎవరు లేరు. ఏమైందక్క? ఏమన్నారంట? నిజంగానే అక్కడ అత్తగారికి ఏమంటుందక్క? ఎవరు లేరు, ప్రార్థనకి ఎవరు రాలేదేమో మాట్లాడుకున్నాం. అందుకనే ప్రార్థన పెట్టించుకోలేదు. నేను కూడా రానమ్మా, వేరే చర్చికి వెళ్ళిపోతానమ్మా నేను. సర్లే అక్క, అంత మాట అన్నారా? మనం మానేసి వేరే చర్చికి వెళ్ళిపోతాం. నిన్నే అంత మాట అన్నారా? పద్మని ఏమన్నారో తెలుసాక? ఏమన్నారో తెలుసాక పద్మ పాస్టర్ గారు? ఏమన్నారు? చెప్పేస్తా. చెప్పు పద్మ. చెప్పు పద్మ, ఏమన్నారు పాస్టర్ గారు? పోయిన వారం నేను చర్చికి వెళ్ళాను. ఏమన్నారు తెలుసా? ధనవంతరాలు పరలోక రాజ్యంలో ప్రవేశింపరంట. ధనం నమ్ముకుంటే పాడైపోతారని అన్నారు. అందుకే అప్పటి నుంచి నేను చర్చి మానేద్దాం అనుకుంటున్నాను. మరి ధనం నీకు అవసరం ఉండదా, నీకు అవసరం ఉండదా, నాకు అవసరం ఉండదా? అందరికీ అవసరమే కదా. అందుకని మానేద్దాం అనుకున్నాను. అయితే నేను మానేస్తాను. మనమందరము మానేస్తాం. అబ్బా, ఎంత అందంగా ఉన్నావే నువ్వు దయా. చాలా అందంగా ఉన్నావు. మేకప్ లేకపోయినా కానీ చాలా అందగత్తి నువ్వు. మేకప్ లేకపోయినా కానీ చాలా అందగత్తి నువ్వు. కానీ నాకు పాస్టర్ గారు ఎంత మాట ఇస్తారు నన్ను. పాస్టర్ గారు ఎంత మాట ఇస్తారు నన్ను. చాలా బాధగా ఉంది నాకు. అంత మాట అనేస్తారు పాస్టర్ గారు నన్ను. ఇంకా బయట కూడా అలుపుతూ కావట్లేదు నాకు. ఇంత మాట అనిస్తారు వాక్యం ద్వారా, ఎంత మాట అనిస్తారు నాకు మాస్టర్ గారు. బాబా జాంపేట మార్కెట్లోకి వెళ్ళి చేపలు తేవాలంటే పెద్ద యుద్ధం చేసినట్టే ఉంటారు. మార్కెట్లోకి వెళ్ళి మంచి చేపలు తీసుకొచ్చాను. అన్నీ ఉన్నాయి కానీ అసలే ఒకటే మర్చిపోయాను. వంట చేసేటప్పుడు కూరలు అంటాయంట, ఒక పదార్థం డిమాండ్ చేస్తాడంట. అన్నీ వేసుడు నన్నే చూడు అంటానంట. కానీ అదేంటి నీకు ఎవరైనా తెలుసా? అదేనండి, ఆ ఉప్పే మా ఇంట్లో అయిపోయింది. చేపలు శుభ్రం చేసుకోవాలి, ఉప్పు కావాలి కదా. ఇదిగో పక్కన దయ్యమైన దగ్గరికి వెళ్ళి కొంచెం పప్పు తెచ్చుకుంటాను. ఏం చెప్తే ఉండవు, ఎప్పుడు మొహాన్ని బట్టి రాసుకొని తలకి కాలచక్రాలు కీరా దోశ ఒక కళ్ళ మీద పెట్టుకొని ఉంటుంది. దయమని ప్రేజలాడమ్మా. అదేంటయ్యా ఇంత అల్లగా ఉన్నావు? నీ మొఖానికి మేకప్ ఏది, నీ జుట్టుకో తిప్పేది, ఇంత అల్లగా ఉన్నావు ఏంటమ్మా? ఏం చెప్పనక్క, పాస్టర్ గారు ఎంత మాట అనిస్తారంటే నన్ను చాలా బాగా
ఉందక్క. అమ్మ నిన్న ఫస్ట్ గారా ఏమన్నారమ్మా? ఏమన్నారంటే మన వాక్యం చెప్తూ అన్నారు, వివేకం లేని సుందర స్త్రీ పంది మొక్కులన్న బంగారు కన్ను ఉంటుంది అన్నారక్క. అమ్మో నేను పందితో పోల్చారా? అవునక్క, నాకు అప్పటి నుంచి కూడా చాలా బాధగా ఉంది. నాకు అసలు చర్చికి వెళ్ళబుద్ధి కావట్లేదు. నేను చర్చ మానేద్దాం అనుకున్నాను అక్క. ఎంత మాట అనేసారు అక్క నన్ను. చర్చిలో నేనే కదా అందగత్తినాక మన మాట నన్నే కదా అన్నారు పాస్టర్ గారు. అబ్బో అందగత్తి ఏంటక్క అంటున్నా? అది ఏడేదయ్యా నువ్వు చాలా అందంగా ఉంటావని. అయినా నిన్ను మన సంఘంలోని మన చర్చిలోనే అన్నారు. నన్ను ఏమన్నారో తెలుసా? ఏమన్నారో తెలుసా? ఏమన్నారక్క? నిన్ను కూడా పంది అన్నారా? పంది అనలేదే. ఏమన్నారక్క? ఏమన్నా తెలుసా? 3 రాళ్ళు 3 రాళ్ళు 3 రాళ్ళు. నువ్వు 3 రాళ్ళే. ఏంటదే అంటున్నావు? ఏం లేదక్క, అంత మాట అనేసారా నిన్ను? అవునమ్మా, నేను ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాను. అవునక్క. మధ్యలో సగం మరగ వచ్చిన తర్వాత డబ్బులు ఎత్తేసాక ఇల్లు ఆగిపోయింది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోను అంటే ఏంటి అర్థం? నేను 3 రాళ్ళు అన్నట్టే కదా. అయ్యో, అంత మాట అనేసారా? నాకు ఎంత బాధగా ఉంది. 3 రాళ్ళు 3 రాళ్ళు 3 రాళ్ళు 3 సార్లు అన్నారు. నేను గుడికి వెళ్ళి 3 వారాలు గుడి కూడా వెళ్తలేదు. అవునక్క, నేను కూడా అందుకే మానేశాను అక్క. పాస్టర్ గారు వాకింగ్ గారు ఆ విధంగా అంటే నాకు చాలా బాధగా ఉంది. అందుకే నేను కూడా మానేశాను. ఇంకా నేను వెళ్ళాలనుకోవట్లేదు అక్క. నేను మానేద్దాం అనుకుంటున్నాను సార్. నేను కూడా అలాగే అనుకుంటున్నాను జయ్యా. ఇదేదో ఉపయోగపడే మాట్లాడుంది ఏంటి నాకు? పాస్టర్ గారు మిమ్మల్ని అంత మాట అన్నారా? విన్నావా శాంతి నువ్వు? మీలా బాధపడే చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్పొచ్చు నీ మాట అంటే. జయ్యా అయితే మనం కూడా ఏదో ఆలోచన చేసుకుందాం కదా. మరి ఇప్పటికైనా కదా పూర్తి గొడవల్లో కూడా ఎంత బాధ ఉన్నా ఎన్ని మాటలన్నా ఆదివారం సిగ్గులో చేపల కూర వండుకోకపోతే ఆదివారంలో ఉండదు. కొంచెం పప్పు అమ్మ ఎన్ని బాధలు ఉంటాయి మాత్రం చేపల కూర తింటా మారేద్దామా? కుమారక్క కుమారక్క సునీత వచ్చావు? ప్రైజ్ రాడక్క. నిన్న సీరియల్ చూడలేదక్క. ఏమైందో ఏంటో నిన్ను అడుగుదామని వచ్చానక్క. సీరియల్ అమ్మా, సీరియల్ ఏం చూస్తాం చెప్పు? సీరియల్ ఏం చూస్తాము? రాత్రి పావుగారు నేను కూర్చొని చిన్న జగనం ఆడుకున్నాం. ఆ మాట మాటగారికి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందో తెలవదు. ఏంటి అప్పుడే మాస్టర్ ఏం మాట పాస్టర్ గారికి వెళ్ళిపోయిందమ్మా మాట. గెలియాలి బాధ్యత లేదు కన్నా ఉట్టి మీద కూర్చోడము ఎంతో వచ్చిందంట అని ప్రసంగంలో చెప్పాలంట పాస్టర్ గారు. అందుకని నేను కూడా సీరియల్ అయ్యి చూడలేదమ్మా. నిజంగానే నువ్వు దయ్యాలంటాను. లేదక్క, నిన్ను అంత మాట ఎలాగొచ్చావమ్మా? ఏముందిలే అక్క, నీ బాధ కంటే నా బాధ చాలా ఎక్కువ అక్క. ఏంటమ్మా? మాస్టర్ గారు ఏమన్నారో తెలుసా అక్క? నన్ను ఏమన్నారమ్మా? పోయిన వారం 2 వారాల కిందట మెగా సీరియల్ చూస్తున్నాను కదా. చూసి నిద్రపోయాను. తెల్లారితే ఆదివారం చర్చికి వెళ్తాం కదక్క. అందరూ తలస్నానాలు చేస్తాం మనం. అలాగే చేసి వెళ్ళామక్క. గుడికి వెళ్ళిన తర్వాత పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటారు కదక్క. తిరుగుతుందక్క. పాస్టర్ గారు వాక్యం చెప్పారక్క. ఏ వాక్యం చెప్పారో తెలుసక్క? మంచం కొంచెం చెప్పారక్క. 3వది చెప్పేలోని ఫ్యాన్ తిరుగుతుంది కదక్క. ఇలాగ జస్ట్ ఇలా కొనికేసారక్క. రాస్తే సోమరి అన్నారు. ఎవరినోలే నన్ను కాదని మళ్ళీ ఇలాగే ఉన్నానక్క. సోమరి అన్నారక్క. ఎవరిని అంటున్నారా అని కళ్ళు తెరిచి ఇలా ఇలా చూశానక్క. మాస్టర్ గారు అప్పుడు ఏమన్నా తెలుసక్క? సోమరి అన్నారక్క. నువ్వు నిజంగా సోమరిలేవే? ఏంటక్క అంటున్నా? చెప్పమ్మా చెప్పు. మాస్టర్ గారు అంత మాట అంటే నన్నే కదక్క నిద్రపోతున్నదని చూసి సోమరి సోమరి అన్నారు. అందుకేనక్క నేను చర్చికి వెళ్ళదలుచుకోలేదక్క. ఏదో చల్లగా తగిలి అలా ఉంటే దానికే సోమరి అని అంటారక్క. అందుకనే నేను
కుమారమ్మ ఏంటమ్మా అలాగున్నారు? ప్రెసిడెంటమ్మా ఏ అమ్మ అలా నీరసంగా ఉన్నారు? మా బాధ ఏంటి లేక నీ బాధ ఏంటి చెప్పక్క. మీకు బాధ ఉందమ్మా? చాలా బాధ ఉందక్క. నాకు బాధగా ఉందమ్మా. మన చర్చిలోని పాస్టర్ గారు ప్రసంగం చేసేటప్పుడు నా కుమారుడు నన్ను ఏమన్నారో తెలుసమ్మా? ఎన్ని వాక్యాలను గుర్తు పెట్టుకుంటామక్క మేము. ఏమన్నారమ్మా? ప్రసంగం చేసేటప్పుడు నా కుమారుడిని చూపించమని చెప్పారమ్మా. అంత మాట అన్నారా? అవునమ్మా, నా కుమారుడు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అంత ఇష్టగల కుమారుడిని ఏం శిక్షిస్తానమ్మా నేను? రోజు కొడుకుని చెడ్డ కొట్టేస్తూ ఉంటాను, మళ్ళీ కొట్టదట. ఏటమ్మా చెప్తా అంటున్నారు? ఏమి లేదక్క. అందుకేనమ్మా మనసు బాధపడి నేను చర్చికి వెళ్ళడం మానేశానమ్మా. మేము కూడా చర్చికి వెళ్ళడం మానేసాం. ఈ మాట కూడా నాకు ఉపయోగపడే మాటలు లేకుండా ఏంటి అమ్మ? పాస్టర్ గారు మిమ్మల్ని కూడా అలాగన్నారా? చాలా చాలా మంది అలాగన్నారు. అలా కూడా ఈ మాటలు చెప్పొచ్చేస్తారు. మీలా బాధపడేవారు చాలా మంది ఉన్నారండి. వాళ్ళని కూడా ఇప్పుడే తీసుకొచ్చేస్తాను అందరినీ. రండి అందరూ రండి. మేదక్క నమస్తే అమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? ఎక్కడికి వెళ్తున్నాను? చర్చికి వెళ్తున్నాను. చర్చికి వెళ్తున్నావు అక్క? ఎందుకంటే మన చర్చికి కాదు, వేరే చర్చికి వెళ్తున్నాను. ఎందుకక్క? ఎందుకంటే నన్ను పాస్టర్ గారు మొన్న చర్చిలో ప్రసంగం చేస్తూ సొడుగుడు సొడుగుడు అని అంటున్నారు. అంటే సరిగే వారు సంరక్షణ చేతిలోని హతులైపోతారంట. అంటే నేను చచ్చిపోతాననే కదా అర్థం. అయ్యో బాబా, అంత మాట అన్నారక్క. మరేంటి నన్ను చచ్చిపోమని అంటున్నారు. నాకు అసలే ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పడం అసలు అలవాట్లేదమ్మా. అయినా నాకేమో కడుపు ఉబ్బిపోతుంది ఉట్టినే. మరి ఎందుకంటే నన్ను ఏమన్నా అంటే నాలో నేనే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాను. అందుకనే దానే సొడుగుడు అని అంటున్నారు నన్ను. ఇది నిజంగానే సొడుగుతానే ఉంటారు ఎప్పుడు. ఏంటంటున్నారు? లేదా మరి నేను రాత్రికి వెళ్తున్నానమ్మా. వేరే చర్చికి వెళ్తున్నానమ్మా. వేరే చర్చికి వెళ్ళిపోతున్నానమ్మా. ఏం చెప్పమంటారమ్మా? చర్చికి ఏమో ఫ్యాన్ కొనిచ్చానమ్మా. అయ్యారు 1 వారం చెప్తాను, 2 వారాలు చెప్తాను, 3 వారాలు చెప్తాను. నా ఫ్యాన్ గొడవ లేదు, నా గొడవ లేదు. ఇంకెందుకమ్మా? ఇంకో చర్చికి వెళ్ళిపోతానమ్మా. నేను ముందుకు పిలిచి చెప్పలేదా? ఏం చెప్పారమ్మా? 3 వారాలు చూసానమ్మా. 3 వారాలు అయ్యారు పెళ్ళలేదు. సరే అమ్మా, ఇంక వేరే చర్చికి వెళ్ళిపోదాం మనందరం. పదండి. మేము కూడా రకరకాలుగా బాధపడి మేము కూడా వేరే చర్చికి వెళ్ళిపోదాం అనుకున్నాం. మీరు ఏ చర్చికి వెళ్తారు చెప్పండి, మేము కూడా అక్కడికి వచ్చేస్తాం. ఆ చర్చికి వెళ్ళిపోదాం రండి, అందరం వెళ్ళిపోదాం రండి. ఏంటి మీరు అందరూ కలిసి ఎక్కడికి బయలుదేరినట్టున్నారు? అక్క మేము అందరం కూడా వేరే చర్చికి వెళ్ళిపోతాం అనుకున్నాం అక్క. వేరే చర్చికా? ఎందుకమ్మా? మరి పాస్టర్ గారు వాక్యాలు చెప్పినప్పుడు, ప్రసంగం చేసినప్పుడు ఆ మాటలన్నీ కూడా మేము మా మనసులు బాధపడ్డాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బాధపడ్డాం. అందుకని ఇక అలా ఆ చర్చికి వెళ్ళకుండా వేరే చర్చికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. అయ్యో అమ్మా, మీరు అలా బాధపడకూడదమ్మా. వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అపార్థం చేసుకున్నారు. ఏమన్నారు మిమ్మల్ని పాస్టర్ గారు? నేను చాడీలు చెప్తానంటే సిస్టర్ గారు. నేను అత్తగారిని చూడనట్టమ్మా. అమ్మ నేను ఫ్యాన్ ఇచ్చానమ్మా. చెప్తారేమో పాస్టర్ గారు చెప్పలేదమ్మా.
నా కుమారుని శిక్షించమని చెప్పారమ్మా అయ్యగారు. అమ్మ నేను దయ్యాలు బాగానంటమ్మా, దానికోసం మాట్లాడాలమ్మా పాస్టర్ గారు. నన్ను సోమరి అన్నారు. నన్నైతే మూడు రాళ్ళు అన్నారు సార్. నన్నేమో సొడుగుడు. నన్నైతే పంది అన్నారు. నన్నేమో ధనం నమ్ముకుంటే పాడైపోతారట. అయ్యో అమ్మా, మీరు దీన్ని బట్టి చూస్తుంటే మీరు వాక్యాన్ని పాస్టర్ గారిని కూడా చాలా అపార్థం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అమ్మా, ఇప్పుడు కుమారుణ్ణి శిక్షించమంటే మరి మనకి సామెత ఉంది కదా, మొక్కయ్య వాళ్ళని మానే వందున. నీ కుమారుని భవిష్యత్తు గురించే పాస్టర్ గారు అలా చెప్పారు. మరి బెత్తం వాడిని కుమారుడు తండ్రికి విరోధి కదా. కాబట్టి మరి ఆ ప్రభు భయభక్తుల్లో పెంచాలి. నువ్వు అమ్మ మన కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా మనం చెయ్యాలి. నువ్వు ఫ్యాన్ ఇచ్చాను, నాకు ఘనత రాలేదు, నా పేరు చెప్పలేదని బాధపడుతున్నావు. అలా బాధపడదు. నీకు పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఘనత దొరుకుతుందమ్మా. అమ్మ నువ్వు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం దేవునికి అస్సలు ఇష్టం లేని కార్యం. అమ్మ నువ్వు గయ్యాళ్ళన్నారని బాధపడుతున్నావు. క్రైస్తవురాలైన స్త్రీ సమాజంలోనూ కుటుంబంలోనూ సంఘంలోనూ సమాధానపరిచేదిగా ఉండాలి. అది పాస్టర్ గారు వాక్యం ద్వారా మీకు చెప్పారు. అమ్మ పాస్టర్ గారు వాక్యం ద్వారా మీకు తెలియజేశారు. అంతే తప్ప మీరు అలా అపార్థం చేసుకోకండి అమ్మా. మనకి ఇంకా దశలోనికాయలకు రాసిన పౌలు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం మనుషుల వల్ల వచ్చింది కాదు, నిజమైన దేవుని ద్వారా వచ్చిందని పౌలు గారు సెలవిచ్చినట్టు అక్కడ బోధించేది పాస్టర్ గారు కాదమ్మా. పులిపేట ఎక్కే ముందు పాస్టర్ గారు ఎంతో ఆయన సరిదిద్దుకొని పవిత్రపరచుకొని పరిశుద్ధంగా ఆ పులిపేట ప్రవేశం చేస్తారు. పరిశుద్ధాత్మ శక్తి వశుడై ఆయన అక్కడ చేస్తారు. అక్కడ మాట్లాడేది పాస్టర్ గారు కాదమ్మా, దేవుడే వారి ద్వారా మనతో మాట్లాడతారు. అది మీరు గ్రహించాలి. వాక్యంలోని సత్యాన్ని మనం గ్రహించాలి. అంతేగాని మనము వేరే విధంగా అపార్థం చేసుకోకూడదు తల్లి. మీరు అందరూ కూడా మీ మనసును మార్చుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, క్షమించమని కోరండి. అమ్మ తల్లి సంఘాన్ని ఎప్పుడూ విడిచిపెట్టద్దు. అమ్మ మనకు పాస్టర్ గారు ఆత్మీయ తండ్రి. మన బిడ్డలు తప్పు చేస్తే మనం గద్దిస్తాం కదా. మనం విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతే ఇంటి నుంచి వదిలిపెడితే మనకు ఎంతో బాధగా ఉంటుంది. అలాగే పాస్టర్ గారు అలాగే సంఘ నాయకులు కూడా బాధపడతారమ్మా. కనుక తల్లి సంఘాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. నిజమే అక్క, మాకు చాలా అర్థమయ్యేలా చెప్పావు. అరగంట వాక్యములు వినడానికే మేము మెలుగుగా లేనప్పుడు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఆత్మీయ జీవితంలో మెలుగుగా ఉండడం మేమందరం కూడా నేర్చుకోవాలి. ఆత్మీయంగా మేము ఎదగడానికి కూడా మా హృదయం నిండుచున్నది అక్క. మేమందరం కూడా సిద్ధపడి ఉండాలని మేము తెలుసుకున్నాం అక్క. మూడు రాళ్ళు అని అంటే నేను ఈ లోకరీతిగా ఆలోచించాను కానీ జ్ఞానవంతురాలుగా ఆలోచించి నా ఆత్మీయ నివాసాన్ని కట్టుకోలేకపోయాను. అక్క నేను నా తప్పు తెలుసుకున్నాను. నేను పాస్టర్ గారిని క్షమాపణ కోరుకుంటాను. నేను నా అందాన్ని చూసి మురిసిపోయాను. పంది అనే మాటే నేను పట్టుకున్నాను కానీ అక్కడ వివేకం కలిగిన స్త్రీగా ఉన్నానని పాస్టర్ గారు చెప్పినట్టు గుర్తించలేకపోయాను. పాస్టర్ గారి వాక్యాన్ని కూడా అబద్ధం చేసుకున్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. అందం కంటే దేవుడిని ఎక్కువ ప్రేమించాలని తెలుసుకున్నాను. ఇక్కడి నుంచి నేను దేవుని ప్రేమిస్తాను. పాస్టర్ గారికి నేను క్షమాపణ చెప్పుకుంటాను. ధనవంతరాలు పరలోకరాజ్యంలో ప్రవేశించాలంటే నేనేమో అనుకున్నాను, ధనము నమ్ముకుంటే పాడైపోతారన్నాను. విన్నాను బట్టి నేను ధనమును చూసుకొని ఇలాగైపోయాను. ఇప్పుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. నా తప్పును క్షమించమని. ధనము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాను. మీ అందరి తప్పులు తెలుసుకున్నారు కనుక పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మీరు ముసలమ్మ ముచ్చట్లు మానేసి దేవుని వాక్యం యేసయ్య గురించి ఎరుగని వారికి వాక్యం ప్రచురణ చేయండి. అప్పుడు దేవుడు మీకు వెతుకుతాడు. ఇప్పుడే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారిని క్షమించమని వేడుకోండి. తప్పకుండా వెళ్తాం
మన చర్చికి మీరు తప్పనిసరిగా వచ్చే ఆదివారం వచ్చేసేయండి. వందనాలు. రండి అందరం కూడా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం. బాగున్నారా అందరూ? మాస్టర్ గారండి అంత విచారంగా ఉన్నారు? ఏమైందమ్మా అంత విచారంగా ఉన్నారు అందరూ? పాస్టర్ గారండి మీరు మమ్మల్ని చాలా క్షమించాలండి. అయ్యో ఏమైందమ్మా? మేము మీరు చెప్పిన వాక్యాన్ని మిమ్మల్ని మేము చాలా అపార్థం చేసుకున్నాం పాస్టర్ గారు. దయచేసి మీరు మమ్మల్ని అందరినీ క్షమించాలి. మీరు చెప్పిన వాక్యాన్ని మేము మా గుణ లక్షణాలకి అన్వయింపు చేసుకుని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాము. మమ్మల్ని క్షమించండి. మాస్టర్ గారిని మమ్మల్ని క్షమించండి. మేము వేరే చర్చికి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ సహోదరి వచ్చి మాకు అందరికీ మేము విడమని చెప్పింది. మేమందరం కూడా తెలుసుకుని మా తప్పులు తెలుసుకుని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాం. అవునమ్మా, నేను ఇప్పుడే మార్గం గుండా వస్తున్నాను. మీరందరూ ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటే దేవుని వాక్యాన్ని నేను మొన్న చెప్పిన మందిరంలో వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారేమో అనుకున్నానమ్మా. కానీ మీరందరూ కూడా ఇట్లా దుఃఖపడుతున్నారని లేక ముస్లిం ముచ్చట్లు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారని నాకు తెలియదమ్మా. ఇప్పటికైనా మీరు పరిశుద్ధాత్మ దేవుని ఆయన వాక్యాన్ని స్వీకరించి పశ్చాత్తాపం పొందుకున్నందుకు చాలా సంతోషమమ్మా. మరి అలాగే అలనాడు యుగాల క్రితము పరమందున తండ్రి ఈ భూమి మీదకి వచ్చి క్రిస్మస్ వస్తే ఈరోజు నిజమైన క్రిస్మస్గా మీ హృదయాలలో ప్రభు వసించాడమ్మా. దేవుడు నా ద్వారా కాదు, పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని పుల్పిట్ మీద ఉన్నప్పుడు ఆయనే నా నోటి నుంచి దేవుని వాక్యం మీ దగ్గర పంపిస్తున్నారన్న విషయాన్ని మీరు గ్రహించి పశ్చాత్తాపం కలిగినందుకు దేవుడు చాలా సంతోషిస్తున్నాడమ్మా. అయితే ఈరోజు నిజమైన క్రిస్మస్ మనందరి హృదయాల్లో కలిగినందుకు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య బోసే చెప్పమా ఊరకనే ఉంటే తప్పమా యేసయ్య బోసే చెప్పమా ఊరకనే ఉంటే తప్పమా మార్చేసి
జగడాలు